పోయేటోడు పోయి అని కాలు మొక్తనే నన్ను కొట్టకుంటే నాతో పట్టుకొని నేను పోతా ఏమి కాలు మొక్తా అన్నాడు. ఇందులో ఎవడు గొప్పవాడు? వాళ్ళు వేసేవాడు గొప్పవాడా? వద్దు నాకు ఇదంతా నిడిచిపెట్టి పరమేశ్వరుని యొక్క సన్నిధానానికి వెళ్ళిపోయే పరమ పూజితుడా గొప్పవాడు. వాని దర్శనమే మనకు భాగ్యం. వాని మీరు వద్దనన్న రాలేదు. అందుకే ఆ రహస్యాన్ని గమనించగలిగేటటువంటి యోగత మనకి ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు మనమంతా ధన్య జీవితాన్ని పొందగలిగేటటువంటి ధన్యులు అవుతాం. అటువంటి సంతోషం కోసం వెళ్ళాలి తప్ప భోగం వల్ల నాట్యం గురించి అని వెళ్ళకూడదు అన్నాడు. భోగం సంగతే తెలియదు నీకు, రోగం రానే లేదు నీకు, ఇంకా పోయేది ఏమిటి అక్కడ భోగం దగ్గర? అటువంటి గురుతులు మనకు రావాలి. పెళ్ళాన్ని దగ్గరికి వచ్చిన గొప్ప మాట, సంసారం దగ్గరికి వచ్చిన గొప్ప మాట, మంది మూల్యల కాళ్ళ కింద మీద పట్టించినప్పుడు గొప్ప మాట, ఇక పండుకున్నదంతా దిగి తిని మళ్ళీ కింద పట్టుకొని ఏం లేదురా అని దరిద్రం చెప్పేదందుకు గొప్ప మాట. ఇన్ని మాటలు మనిషి చుట్టున్నాయే, మరి అన్నింటిలో కొన్ని ఏవైనా నిలిచిపెట్టినట్టున్న మా మనిషి జన్మ. అంటే మహారాజు తిట్టున్నాడనే బాధ ఉంటుంది మీ అందరికీ. ఇది తిట్టు మాట కాదు, తిరిగేసి చూసుకుంటే తనవులో తను ఏం చేస్తున్నాడు అనేటటువంటి తరుణాన్ని గ్రహించగలిగేటటువంటి యోగ్యత కలిగినటువంటి మాట. అటువంటి మాటను నిలబెట్టుకోవాలనేటటువంటి ఆలోచననే మన దగ్గర లేకపోతే ఏం చేస్తున్నాం? పొద్దున్న దాకా మనం పొద్దు గడిచిపోయి ఎరదువాయ్ ఏం వారం? ఆదివారం. తెల్లారితే ఏమొస్తుంది? ఇంకా సోమవారం వచ్చే. మన రోజులు కూడా గడిచిపోయినట్టే. 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిండు. ఈ ఆయుష్ సమయం లోపల మనం ఉపయోగించుకున్న ధర్మం ఏది, మనం సంపాదించుకునే సంపద ఏది అనేటటువంటి సద్బుద్ధినే మనం ఇప్పుడు వరకు ఉండాలి. మనమందరం సత్ప్రవర్తకులము అంట. ఎదురాన్ని దగ్గర ఉంది. చేను పంటలో ఔషధలికి చూసిన ఇత్తు నేర్చుదామని ఇత్తరించి చూసిన చిత్తములో అది కుదురది ఇత్తు సంగతి అసలే తెలియదు. ఇట్లా అవసరం అన్నప్పుడు తను వచ్చి రాసి వచ్చినప్పుడు చూడాలి. ఒక్కొక్క ఇత్తు పట్టుకొని చూద్దామంటే ఇది పట్టుకుంటే అది కింద పడుతుంది, అది పట్టుకుంటుంది. కానీ ఇది పట్టుకుంటే అది కింద పడుతుంది, అది పట్టుకుంటే ఇది కింద పడుతుంది అనేటటువంటి దాన్ని మది పట్టుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి మనిషి జన్మ పవిత్రమైతే పరమానందం. అటువంటి ఆనందాన్ని కోరే ప్రయత్నం మనం ఇష్టము. అప్పుడు ఈ జన్మకు ఒక సార్థకం. ఇటువంటి సత్ప్రవర్తన మన లోపల తెలివని కాలం అంతా కూడా వ్యర్థమైన పోయిన కాలమే తప్ప ఈ కాలం వల్ల ఏమన్నా ఫలితాన్ని పొందినమా అంటే పొందలేదు అనుకోవాలి అన్న. ధనము రాదురా తన వెళ్ళిపోయేటప్పుడు తన వారు ఎవరు రాదురా. ధనం రాదు. తను వెళ్ళిపోయేటప్పుడు తన వారు ఎవరన్నా వస్తారా చుట్టుముట్టు కూడా ఏడుస్తుంటారే తప్ప ఎవడంటారా? చేయు పాపము తను చేయు పుణ్యము తరుణించి పోయే సమయము తనతో కూడి వచ్చును. ఈ శరీరమును వదిలిపెట్టిపోయేటప్పుడు తను చేసుకున్న దాన ధర్మం కానీ తను చేసుకున్న పాపం ఈ రెండు వస్తాయి. వాటికి రూపం లేదు. ఈ రూపం లేని జీవాత్మ ప్రయాణం అయ్యే సమయం లోపల ఈ మార్గదర్శనానికి ఆదర్శనం ఏర్పడుతుంది. ఆ ఆదర్శనాన్ని గ్రహించగలిగేటటువంటి నీతి మానవ జన్మం ఎత్తిన తర్వాత ఆ నిజభావాన్ని తెలుసుకునే ప్రయత్నించాలని. లేదు 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 ఏది లేదు. నువ్వు లేనాడు సర్వము లేదు. నీలో సాక్షాత్కారాన్ని వహించినప్పుడు సర్వము నీవే. నీకంటే ఇంకొకటి వేరు లేదు అన్నాడు. ఇటువంటి నిజభావాన్ని తెలుసుకునేటటువంటి బుద్ధి ఈ జన్మం ఎత్తిన తర్వాత మనకే రాకపోతే క్రిమి కీటకాలకు వచ్చిందా లేదా అని
తెలుసుకునే ధర్మం మన మీద ఎక్కడ ఆధారపడేది. ఈ మంచి కోరి మనిషి జన్మను స్వార్థకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసే వాళ్ళకందరికీ 2 చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. సిద్ధాంతవధూత చింతన శ్రీ దేవత స్వామి సద్గురునాథ భగవాన్ 11:30